శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ. నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. ఇలా కుదరమ్మా, సైంటిస్ట్. Yes, sir. అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు, పేపర్ లోను, రేడియోలోను, టీవీలోను ఎక్కడ పడితే అక్కడ ఏ మార్మూలు చూసినా సరే మన పౌడర్ గురించే పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. థలథలాడే తెలుపు, మిలమిల్లాడే మెరుపు, తెచ్చేది ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. హాయ్, మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్ సార్, వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్, నో స్టాక్, నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు, అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది, ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది. ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టివాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీస్ లో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పేలికలై చీలికలై పీలికలై టాకింగ్. మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు తిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్, మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితిలో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం. అదరగొట్టడానికే ఏజేలు కొడుతూ వస్తున్నారు. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్ని చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టిక్కెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్టీలో వచ్చారు, ఒక్కడో లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్లు తీసుకురండి. నేనా? అవును, ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళినా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుల్లో చెక్ బుక్ తీసుకురాలేదు. మీ నాన్నడి కొంచెం క్యాష్ ఉండండి. నాన్నా, నాన్నా, ఏంటమ్మా? ఓ 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకో. ఇదిగో తీసుకోండి, త్వరగా వెళ్ళండి. మా ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాయి. ఎలవయ్యా ఎలా? అరే చెప్పను కదా, ఫోన్ చేస్తావేటి? శక్తి, నేనే భావన మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను, లేవంటున్నాడు. కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా, లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి, ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏంటి ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావనని చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని, మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడమే మా అదృష్టం సార్. కూర్చో, రండి రండి, కూర్చోండి. మన పవర్ చూసావు కదా. నాన్న, మీరు అక్కడ కూర్చోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి? కూర్చో. చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు. ఏమంటావు? అయ్యో, చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులా ఉన్నావేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టుండేది, ఈ రోజు ఏమిటి పెద్ద హోలు పడింది? బాడీ ఇప్పుడు మారింది. ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి, మాట్లాడతాడు కదండి. నేను కమ్మనా? ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి నా గుణింతాలు వచ్చినాయి. డా డా గుడిస్తే డి, డి కింద క్రావడిస్తే డ్రీ, లా లా కొమ్మిస్తే లు, లు కింద లావతిస్తే లు, డ్రిల్. వావ్, గ్రాండ్ సక్సెస్! ఇతనికి వాయిస్ వచ్చేసింది. కానీ ఇతను ఎలాగే వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది, స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతని నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నాభి కింద అంటే బొడ్డు కింద కొట్టాలి.
వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ప్రే నా దగ్గరే దొరుకుతుంది అనమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేను 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు నువ్వు ఆ కిటికీలో చూసినట్టు టకటకాపు చెప్పాలి. బాగా పట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీద నా ఫ్యూచర్ బేస్ అయ్యి ఉంది. అర్థం చేసుకో. అర్థం వ్యర్థం డాక్టర్ స్వార్థం శబ్దం నిశార్థం. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావా నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతర లోపల సార్ ఆడు బాబులు దొంగ సార్. బయటికి తీసుకురా. నా ఓటర్ ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మదు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు సార్. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఎని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దాం సార్. అందివే ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక మొక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. ఏయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు ఈ డ్రెస్ ఉండదుగా, ఆ. తీరిగ్గా ఆలోచించుకో. చేతిలో షెల్ ఒకటి. సార్ బాలరాజు గడు మొన్నంటే తప్పించుకున్నాం గానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంచెం తప్పుకోండి సార్. ముగ్గోయమ్మ ముగ్గు. దొంగ సచ్చినాడా కళ్ళు కనపట్లా? అదే కాలం దగ్గర వస్తున్నాను. స్టేషన్ వచ్చిన కొద్ది పెట్టని చెప్తున్నాను. గురు నేను ఒరే చంద్రిగా నువ్వా? నా మీద సైకిల్ ఉంది. పట్టుకోండి. ఎక్కడికి రా పారిపోతావు? నువ్వు వదలలే కానీ ఎక్కడికైనా పారిపోతా. అయ్యో అదండి సార్ వదిలేశారు. చూసుకో బొస్సుకో తేడా తెలియదు. ఎవడండి మీకు ఉద్యోగం ఇచ్చింది? ఆడు చూడండి పంపు. అమ్మయ్య పంప. పంపే. పాముకు భయపడితే ఎస్పీ అడ్డమైన బూతులు తెచ్చాడు. ఇప్పుడు ఈ పంపు కూడా భయపడ్డారని తెలిస్తే ఎందుకు సండాలకు ఉంటుంది. అమ్మో మన జీపు వాళ్ళని వెతుకుందాం. ఆపరా సిగరెట్ పెట్టరా. 2 సిగరెట్ ప్యాకెట్లు. ఇదిగో 2 సోడాలు ఇవ్వయా. మొహం గడుకో, జనాలు చూస్తే జడుసుకు సస్తారు.